హాయ్ అండి అందరికీ. మాఘమాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ ఈ రోజు నుండి. ఈ మాఘమాసంలో స్పెషల్‌గా అయితే రామదేవుని పూజ చేస్తూ ఉంటారు అందరి ఇంట్లల్లో. మా ఇంట్లో కూడా మేమైతే రామదేవుని పూజ చేశామండి. దీనికి స్పెషల్‌గా ఏంటంటే ప్రసాదం చాలా బావుంటుందండి. దానికోసం అయితే గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలు కలిపి చేస్తారు. ఈ ప్రసాదం టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీకు కూడా ఇష్టమైతే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ పూజకు స్పెషల్‌గా ఆవు నెయ్యితో అయితే దీపం పెట్టాలంటండి. ఆవు నెయ్యి వేసుకొని దీపారాజన చేసుకోవాలి. ఈ పూజ గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియోలో ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. మీరు కనుక ఆ డిఫరెన్స్‌ని గుర్తిస్తే కామెంట్ చేయండి. అలాగే రాముడంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చూద్దాం రాముడంటే ఎంతమందికి ఇష్టమో. యాక్చువల్‌గా ఈ పూజ అయితే 3 ఇయర్స్ చేస్తాము, 5 ఇయర్స్ చేస్తాము అని అయితే మొక్కుకుంటారంటండి. నాదైతే ఇది సెకండ్ ఇయరు. ఈ పూజ చేసిన తర్వాత అయితే మాకు చాలా బావుందని చెప్పిన వాళ్ళనైతే నేను విన్నానండి. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి మా ఇంటి రామదేవుని పూజ. ఎలా ఉందో చెప్పండి.